ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ అనేది చంద్రబాబు ఆప్టిక్స్ అంటారు రాజకీయాల్లో. ఆప్టిక్స్ అంటే ఒక సింబాలిక్ జెస్చర్, బయటికి కనబడేది. నిజంగా ఇవ్వాల్సిన చోట చంద్రబాబు ఇవ్వడు. అధికారం అంతా కూడా ఇప్పుడు కేంద్రీకృతమైనది లోకేష్ దగ్గరే. డెసిషన్ మేకర్ ఎవరనేది ఎప్పుడైనా అధికారం అంటే అర్థం డెసిషన్ మేకింగ్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ దగ్గర అధికారం ఉన్నట్టు. అలాగే లోకేష్ డెసిషన్ మేకర్ అనేక విషయాల్లో, పవన్ కళ్యాణ్ కాదు. కానీ పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా కొన్ని విషయాల్లో చంద్రబాబు ప్రవర్తిస్తుంటాడు. అందుకనే ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ పెట్టాలనేది ఒకటి. రెండోది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఒకరిని పెట్టడం, లోకేష్ని పెట్టాలనే డిమాండ్స్ బహిరంగంగా వచ్చినా కూడా వాటిని తొక్కేయడం. సో ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్కి సింబాలిక్గా ఆప్టిక్స్ పరంగా పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా చంద్రబాబు చూపించడం అనేది చంద్రబాబుకు అవసరం. ఎందుకంటే చంద్రబాబుకి ఇప్పటికి కూడా ఇటు బీజేపీతో కానీ పవన్ కళ్యాణ్తో కానీ పొత్తు లేకుండా ఒంటరిగా జగన్ మీద పోటీ చేయడం అనేది చంద్రబాబుకి ఇష్టం లేదు. ఎందుకంటే నమ్మకం లేదు. తను ఒంటరిగా పోటీ చేస్తే ఎప్పటికీ ఇప్పటివరకు ఆయన రాజకీయ జీవితంలో ఒంటరిగా పోటీ చేసి గెలిచిన చరిత్ర చంద్రబాబుకి లేదు. అందుకని పవన్ కళ్యాణ్ వెరీ ఇంపార్టెంట్ చంద్రబాబుకి. రెండు కారణాలు. ఒకటి, పవన్ కళ్యాణ్ పొత్తు ఉండడం వల్ల పవన్ కళ్యాణ్కి ఒక ఓట్ బ్యాంక్ ఉంది, అది తనకి వస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ముఖ్యంగా కమ్మ కాపు కాంబినేషన్ అనేది సక్సెస్ఫుల్గా వర్కౌట్ అయింది. రెండవది, పవన్ కళ్యాణ్ బీజేపీతో చాలా క్లోజ్గా ఉన్నాడు. ముఖ్యంగా మోడీ, అమిత్ షాలు పవన్ కళ్యాణ్ని చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ ప్రయోజనాలకి పవన్ కళ్యాణ్ అవసరం. ముఖ్యంగా సౌత్ ఇండియాలో బీజేపీ బలహీనంగా ఉంది, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో. సో అక్కడ పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకోవాలనేది వాళ్ళకున్న ఇది. అట్లాగే తెలంగాణలో కూడా ఉపయోగించుకుంటారు. సో నెక్స్ట్ ఆల్రెడీ బీజేపీకి 60 సీట్ల పైన తగ్గాయి నేషనల్ లెవెల్లో. ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే 3 సార్లు వాళ్ళు పరిపాలించారు కాబట్టి నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగాయి, జీవన ప్రమాణాలు పడిపోయినాయి. ఇలాగా రకరకాల సమస్యలు దేశంలో ఉన్నాయి కాబట్టి ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంది. యాంటీ ఇన్కంబెన్స్ అనేది బలంగా ఉంటుంది. అందుకని ఇప్పటి నుంచే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో పవన్ కళ్యాణ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే లాస్ట్ దీంట్లో కూడా ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారు, పోల్ మేనేజ్మెంట్ని మ్యానిపులేట్ చేశారు అనేది చంద్రబాబు మీద, కూటమి మీద వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఈవీఎంలు చేస్తారా లేదో పక్కన పెడితే ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో బీజేపీ అనేది కేంద్ర అధికారంలో ఉండేది కంపల్సరీ కావాలి. సో అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ఇప్పటికిప్పుడు వదులుకునే పరిస్థితి లేదు. 2029 ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి అప్పుడు చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. కానీ ప్రీపోల్ అలయన్స్ అనేది ఖచ్చితంగా చంద్రబాబు ఫాలో కావాలి. అందుకని పవన్ కళ్యాణ్కి ఆప్టికల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు, సింబాలికల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు చూపించడం అనేది చంద్రబాబుకి అవసరం. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా తన స్టేచర్ పెంచుకోవడానికి అప్పుడప్పుడు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వెళ్తున్నాడు. అంటే ఎక్కడికక్కడ వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఐక్యత అంటారు డైలెక్టిక్స్లో. అలాగా ఘర్షణ ఐక్యత అనేది ఇద్దరి మధ్య ఉంది. ఘర్షణ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కావాలి, తను ఎక్కడ ఎలివేట్ అవుతాడో చూసుకొని అక్కడ ఎలివేట్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కూడా లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, తను సీఎం కావడం. సో తను సీఎం కావాలంటే తను హైలైట్ అవ్వాలి. తను హైలైట్ అవ్వాలంటే ఇప్పుడు జగన్ మీద తిడతా ఉంటే తనకేం పెద్ద హైలైట్ కాడు. అందుకని ఈ ప్రభుత్వంలో కూడా ప్రతిపక్ష పాత్ర పోషించడం ద్వారా, అంటే ప్రజలకి అన్యాయం జరిగినా ఇంకోటి జరిగినా నేను ముందుంటాను అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎలివేట్ కావడం అనేది జరుగుతుంది. రెండవది, సనాతన ధర్మానికి తానే ఛాంపియన్ అన్న ఒక దీన్ని కూడా పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ నుంచి థ్రెట్ చంద్రబాబుకు ఉంది, కానీ ప్రయోజనం కూడా ఉంది. సో ఏది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వల్ల కలిగే ప్రయోజనమే తాత్కాలికంగా ఇంపార్టెంట్. అందుకని నాగబాబుని పవన్ కళ్యాణ్ వదిలిపెట్టుకునే పరిస్థితి, అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత నాగబాబుని దూరం పెట్టే పరిస్థితి చంద్రబాబుకి లేదు. అంతకుముందు మనం గమనిస్తే తెలుగుదేశం మీడియా ప్లాన్డ్గా ఈయనకి ఎమ్మెల్సీ రాదు, మంత్రి రాదు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేశారు.
తెలుగుదేశం మీడియానే చేసింది ఇది. ఆయన రాజ్యసభ కోరుకుంటున్నాడని, ఎమ్మెల్సీ వద్దని, తర్వాత నామినేటెడ్ పోస్టు తీసుకోబోతున్నాడని, ఇవన్నీ ఈనాడు, జ్యోతి, TV5 ఇలాంటి మీడియానే ప్రొజెక్ట్ చేశారు. అంటే చంద్రబాబుది ఎలా ఉంటుందంటే కొన్ని విషయాల్ని తనకు సంబంధం లేకుండా ఉన్నట్టుగా మీడియా ద్వారా ప్రొజెక్ట్ చేయించడం, దాని రియాక్షన్స్ చూసుకోవడం, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి ఒక రాజకీయ వ్యూహం అనేది చంద్రబాబు ముందు నుంచి కూడా చేస్తాడు. సో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్తో కూడా ఆ వ్యూహం నడుస్తుంది. సో వీళ్ళు మిత్రులుగానే ఉంటూ అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో ఘర్షణ కూడా ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ని వీలైనప్పుడంతా, ఈయనకి పెద్ద ఇబ్బంది రానప్పుడంతా వేధించింది, కొట్టింది కాదు. ఇది సినిమాలో వీడియో షూటింగ్ జరుగుతుంది, ఆ షూటింగ్లో వీడియో తీసి పెట్టారని చెప్తున్నారు. మనకు తెలుసు మోనాలిసా భోస్లే, ఆమె మధ్యప్రదేశ్లో ఇండోర్కి దగ్గర విలేజ్ ఆమెది. అక్కడ నుంచి ఆమె మహాకుంభలో పాపులర్ అయింది. మామూలుగా చాలామంది పాపులర్ అయినా కూడా ఆయన ఎవరు మన ఐటీ బాబా కూడా పాపులర్ అయ్యాడు. కానీ ఈమెకి మాత్రం ఒక అదృష్టం అయితే పట్టినట్టుగా ఇప్పటివరకు చూస్తే అర్థమవుతుంది. అదేంటంటే సనోజ్ మిశ్రా అనే ఒక హిందీ సినిమాలు, 3rd గ్రేడ్ సినిమాలు తీసే డైరెక్టరు ఈమె పాపులారిటీని చూసి తనకి ఛాన్స్ ఇస్తున్నట్టుగా ప్రకటించడంతో పాటు వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, వాళ్ళ బ్రదరు సిస్టర్తో మాట్లాడి ఒక ఒప్పందం కూడా చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం 21 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చేట్టుగా ఒకటి. రెండోది ఏం చెప్తున్నారంటే ఒక వరుసగా 2-3 ఏళ్ల వరకు ఆమె డేట్స్ అంతా తన దగ్గరే ఉండేట్టుగా, దాన్ని బట్టి తనే డిసైడ్ చేసి ఆమెకు సినిమాలు ఇప్పించి తను దాంట్లో పర్సంటేజ్ తీసుకుంటున్నట్టుగా. అంటే ఒక టాలెంట్ కోఆర్డినేటర్ అంటారు మామూలుగా. ముంబైలో టాలెంట్ కోఆర్డినేటర్ అనే ఇండస్ట్రీ చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. నేను ఆ మధ్య వెళ్తే 3 ఫ్లోర్ బిల్డింగ్ ఉందన్నమాట, ఒక టాలెంట్ కోఆర్డినేటర్ సంస్థ. 10,000 మంది వాళ్ళ దగ్గర ఆర్టిస్టులు ఉన్నారు. అంత ఆర్గనైజ్డ్గా ముంబై ఇండస్ట్రీ ఎప్పటి నుంచో ఉంటుంది. అందుకని మన వాళ్ళు ఎవరు హీరోయిన్ కావాలన్నా ముంబై వెళ్ళిపోయి అక్కడ కూర్చొని మంచిగా వాళ్ళని చూసి అక్కడ సెలెక్ట్ చేసుకొని వస్తుంటారు. సో ఈవెన్ మన అనుష్క లాంటి వాళ్ళు కూడా ముంబై నుంచి ఇట్లా దిగిన వాళ్ళే, పక్క రాష్ట్రం అయినప్పటికి కూడా. సో అలాగా ఈ అమ్మాయికి సనోజ్ మిశ్రా ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నాడు అతను. కాకపోతే అతని బిహేవియర్ మీద, అతని సినిమాల రిలీజు కావు అని చెప్పి కూడా విమర్శలు అయితే ఉన్నాయి. ఇదే సనోజ్ మిశ్రా డైరీ ఆఫ్ బెంగాల్ అనే ఒక సినిమా కంప్లీట్ చేయలేదని ఆ ప్రొడ్యూసర్ ఈ మధ్యన ఒక విమర్శ కూడా చేశారు. అదేంటంటే ఇతను ఆ అమ్మాయిని ఎక్స్ప్లాయిట్ చేస్తాడు తప్ప సినిమా తీసినా అది కంప్లీట్ అవ్వదు అనేది ఆయన విమర్శించాడు. ఈ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉందని కూడా వార్తలు గుప్పమన్నాయి. రెండవది ఏంటంటే తను ఆల్రెడీ ఒక బ్రోకర్ లాగా మారిపోయాడు, ఒక టాలెంట్ కోఆర్డినేటర్ లాగా మారిపోయి ఆ అమ్మాయి షాపు ఓపెనింగ్లకి, మ్యూజిక్ కాన్సర్ట్లకు కూడా ఇతనే అరేంజ్ చేస్తున్నాడు. ఆ రకంగా కేరళలో ఒక షాప్ ఓపెనింగ్ తీసుకెళ్లారు, జ్యువెలరీ షాప్కి. అట్లాగే నేపాల్లో మొన్న శివరాత్రి సందర్భంగా ఒక మ్యూజిక్ కాన్సర్ట్కి అమ్మాయిని తీసుకెళ్లాడు. ఫస్ట్ టైం ఫ్లైట్లో కేరళకి వెళ్ళింది, ఫస్ట్ విదేశానికంటే ఈమె నేపాల్లో వెళ్ళింది. సో ఇది ఇతను అమ్మాయిని రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళి అతను కూడా డబ్బులు సంపాదిస్తూ ఉన్నాడు. అతను ఒక మేనేజర్గా మారిపోయాడు. నేను యాక్చువల్గా లాంగ్ బ్యాకే చెప్పాను, మామూలుగా ఎవరు గాడ్ ఫాదర్ లేని వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కోవడం వెరీ వెరీ డిఫికల్ట్. ముఖ్యంగా అమ్మాయిలకైతే చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఖచ్చితంగా అమ్మాయిలకి ఛాన్సులు ఇచ్చేటప్పుడు సెక్సువల్గా ఫేవర్స్ని వాళ్ళ నుంచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు ఆశిస్తారు. ఇది వెరీ వెరీ కామన్. ఆశించిన వాళ్ళు ఉండరా అంటే ఖచ్చితంగా ఉంటారు. ఆశించిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎడ్యుకేషన్ సెక్టర్ నుంచి, ఎన్ఆర్ఐ సెక్టర్ నుంచి వచ్చిన చాలామంది ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు ఉన్నారు. అట్లాగే ఓటీటీ వచ్చినాక వాళ్ళ ప్రొడక్షన్లు అవన్నీ కూడా సిస్టమేటిక్గా కార్పొరేట్ కల్చర్లో ఉంటాయి.